అన్నిటికీ కర్మ కర్త క్రియ అంతా వారే అని చెప్పని విజయసాయి రెడ్డి గారు చెప్పటం. అలాగే నిన్న వారు సగం బట్టలు ఇప్పారు, మిగిలిన సగం బట్టలు నేను ఇప్పుతానని అంటాం. మరి ఈయనేమో బట్టే బాధ అని చెప్పని ఆయన అంటాం. ఇప్పుడు వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సిట్ అధికారులు సాక్ష్యాధారాలతో సహా ఆయన ముందు పెట్టిన తర్వాత దాదాపు 80% దానికి ఆమోదం తెలిపిన తర్వాత, అలాగే దాని దగ్గర సంతకం పెట్టమని చెప్పిన వాడు చెప్పినా కూడా ఆయన పెట్టలేదు అంటే ఎన్ని రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇక్కడ కొసమెరుపు ఏందంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళదు ఇదని మనం భావించాం. నేనైతే కొంచెం ప్రగాఢంగా నమ్మాను. మరి ఇప్పుడు అతను లేదు, ఆ డబ్బులు మొత్తం ఆయన ఓఎస్టిడి కృష్ణమోహన్ కి అందజేశానని చెప్పిన అతను చెప్పిన తర్వాత నిస్సందేహంగా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు యలంక ప్యాలెస్ దాకా వెళ్తాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రజలు కూడా దానికోసమే ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ముందుగా ఇక్కడ ఈ కుంభకోణానికి ఎవరికి ఎంత మిగిలింది అనే దాన్ని తీసి పక్కన పెడితే చనిపోయిన వాళ్ళ ప్రాణాలకి వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి, దానికి బాధ్యులైనటువంటి అధికారుల్ని, మరి ఆ మందు అమ్మటానికి దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళని, మరి అన్ని రకాలుగా ఇలా సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేసిన వాళ్ళందరి మీద కూడా ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళ మీద అభియోగాలు మోపాలి. వాళ్ళకి వీళ్ళ ద్వారా అంటే ఎవరైతే వీళ్ళు ఎంత చేశారో వాళ్ళ ద్వారా వాళ్ళకి నష్టపరిహారం అంటే మనం చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇంతని మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత వాళ్ళకి నష్టపరిహారం. అలాగే ఇప్పటి వరకు రమారమి 30 లక్షల మంది ఇంకా ఆ మద్యం కల్తీ మద్యం తాగి ఈ రోజు అనారోగ్యానికి గురై వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ బాధితులకు కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పని నేను అయితే కోరుకున్నాను. ముందుగా దాని గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడికి బావు, సాక్ష్యాధారాలతో ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి. అందరినీ అదుపులో తీసుకుంటా ఉంటారు. నాకేం సంబంధం లేదని చెప్పి మన మిథున్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ముందు పెట్టినా కూడా ఆయన కూడా 80% ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ అంత స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా జరిగిందనేది తెలుస్తా ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇష్టమైనటువంటి ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారో మద్యం చిన్న మద్యం అంటే తక్కువ రకం మద్యానికి సంబంధించి ఒక్కొక్క కేసుకు 180 రూపాయలు, అలాగే పేరున్నటువంటి మద్యానికి సంబంధించి 450 రూపాయలు వాళ్ళు చెల్లించడానికి ఒప్పుకున్నారో వాళ్ళను మాత్రమే అనుమతించారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళకు సంబంధించిన అంటే గ్రామ స్థాయిలో వీళ్ళు నియమించుకున్న వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళు కరిసనల్లో పనిచేసినటువంటి ఈ అధికారులు, అలాగే గ్రామ స్థాయి మండల స్థాయి నాయకుల పర్యవేక్షణ జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరి అయితే తీసుకోవాలో వాళ్ళు చెప్పినవి మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ గమనించుకోవాలి. అంటే దీనికంటే సూత్రం ఏంటంటే వాళ్ళు ఎందుకు దీన్ని అమలు చేయాలనుకున్నారు అంటే నాన్ డ్యూటీ తరఫున అంటే ఎవరైతే మద్యం తయారు చేసే వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొచ్చి మద్యం షాప్ లో పెట్టి అమ్మిచ్చారో వాళ్ళది ప్రభుత్వాలకు లెక్కలకు వెళ్ళవు కాబట్టి ఆ ధనం కూడా వాళ్ళకే మిగిలిద్ది కాబట్టి దక్షిణాఫ్రికాలో ఆ మద్యాన్ని ఎలా తయారు చేయాలో వాళ్ళు తెరుచుకున్నారు కాబట్టి ఆ మద్యాన్ని ప్రజలకి తక్కువ ధరలు అందజేసి, అలాగే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయినా పర్లేదు మనకు డబ్బులే కావాలన్న ఉద్దేశంతో నెలకింత రావాలన్న యొక్క లెక్కలతోటి అదే మద్యం దుకాణాలు కనుక ఎవరికైనా అప్పచెబితే వాళ్ళకి చెల్లుబాటు కాదు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి లెక్కలన్నీ ప్రభుత్వానికి చూపించాలి కాబట్టి ఆ లెక్కలు చూపించకుండా ఉండటం కోసం వాళ్ళ మనుషులను పెట్టుకొని ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపారండి. పెట్టుకున్నారు. ఈ పార్టీ ఫండ్ కోసం ఆ ప్రజలు చచ్చిపోయి ప్రజలు పిచ్చి మందు దాగి చచ్చిపోతే ఆ డబ్బులతోని పార్టీ నడిపారు. అట్లానే కాకుండా ఇందాక మీరు ఉదహరించారు ప్రభుత్వ ఖజానాలు ఖాళీ చేశారని. కాదండి, ప్రభుత్వ ఖజానాలతో పాటు పేద ప్రజల జేబులో ఉన్న డబ్బులు కూడా మిగల్చకూడదని చెప్పని ఈ మద్యాన్ని తయారు చేసి వాళ్ళని ఆసుపత్రి పాలు చేసి నిజంగా ఆసుపత్రుల దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకున్నారేమో అది కూడా చూసుకోవాలి. ఈ రోజు దాని మీద కూడా శ్రద్ధ పెట్టాలా. ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డా, లేదంటే సత్యప్రసాద, మిథున్ రెడ్డా, విజయసాయి రెడ్డా, వీళ్ళతో పాటు ఈ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకి కర్త క్రియ కర్మ అయినటువంటి వాళ్ళందరి పేరు మీద కూడా నేను చెప్పినట్లు నిస్సందేహంగా హత్యానేరం కూడా పెట్టాలండి. 3,000 మంది పైన ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ మీద హత్యానేరం కూడా పెట్టాలా. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అతి తొందరలోనే చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయని. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ